అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకళ్ళు నాకు ఒక మెసేజ్ పెట్టారు. మామూలుగానే మనకి పూజలు, పునస్కారాలు, పారాయణలు ఇలాంటివి చేస్తున్నప్పుడు నియమాలు పాటించాలా అని అడుగుతారు. నేను ఖచ్చితంగా చెప్తాను, నియమాలు ఖచ్చితంగా పాటిస్తేనే మీకు ఫలితం వస్తుంది అని. చాలాసార్లు కదా. అది ఏ పారాయణ అయినా, ఏ పూజ అయినా. మరి అదే ఆంజనేయ స్వామి పూజ, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సంకల్పం ఇలాంటిది ఏదైనా అయితే ఏదైనా చాలా పవర్ఫుల్గా పట్టుకుంటుంది. మరి నియమాల విషయంలో కనుక మనం ఏ మాత్రం అశ్రద్ధ లేకపోతే చిన్న అలసత్వం ప్రదర్శించామో అదంతా మనకి పరీక్ష లాంటిది అనమాట. స్వామి కూడా మనల్ని పరీక్షించకుండా మనకి కావలసిన కోరిక ఆయన ఎలా తీరుస్తారు? మనకి కూడా ఎంత శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఉన్నాయో మనం చేస్తున్నటువంటి ఈ పారాయణ వల్ల అయితేనేమి, మనం చేస్తున్నటువంటి పూజ వల్ల అయితేనేమి, మనకి ఎంత శ్రద్ధ, భక్తి, విశ్వాసాలని ఆయన పరీక్షిస్తారు కదా. ఆ పరీక్షలో మనం నెట్టుకు రాగలిగితే, నెగ్గగలిగితే ఇంక మనకి ఎదురే లేదు. అందులో ఆంజనేయ స్వామి యొక్క పూజ కానీ, ఆంజనేయ స్వామి యొక్క వ్రతం కానీ, ఆంజనేయ స్వామికి సంబంధించిన ఏ పారాయణ అయినా సరే ఖచ్చితంగా హనుమ పరీక్షించకుండా అయితే మాత్రం మార్కులు వెయ్యరు. అది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఎక్కడో పొరుగు దేశంలో ఉన్నారు, యుఎస్లో. యుఎస్లో ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క వాల పూజ చేసుకుంటున్నారు. చాలా పవర్ఫుల్ కదా వాల పూజ. ఆ పూజ చేసుకుంటూ ఉన్నారు. చేసుకుంటూ ఉంటే మరి ఇలా ఆంజనేయ స్వామి పూజ చేసుకున్నప్పుడు మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు, ఉల్లి వెల్లుల్లి తగలకూడదు, మసాలా తగలకూడదు, ఇన్ని చెప్తూ ఉంటాం కదా. పాపం వాళ్ళు ఏం చేశారు, ఉల్లి వెల్లుల్లి తగలకూడదు అన్నారు కదా, అలాగే జాగ్రత్తగా చేస్తూ ఉన్నారు. ఏకాదశి పూట ఉపవాసం చేయడం వల్ల మరి ఏ ఇతర కారణాల వల్ల ఇంట్లో వండుకోవడానికి అవ్వలేదు. అంటే ఓపిక లేక వదిలేశారు. అది చూడండి, ఆంజనేయ స్వామి పరీక్ష ఎలా ఉంటుందో చూడండి. అయితే సరే, బయట భోజనం చేద్దామని చెప్పి బయటికి వెళ్ళారు. బయటకి భోజనం చేస్తే ఇప్పుడు చూడండి, ఫ్రైడ్ రైస్లో ఆనియన్స్ అవేమి ఉండవు, ఉల్లి వెల్లుల్లి ఏమీ లేకుండా ఉంటుంది ఫ్రైడ్ రైసు అని మనకు ఒక నమ్మకం కదా. అది చాలా పొరపాటు. ఫ్రైడ్ రైస్లో ఉల్లి కాడలు వేస్తారు. ఉల్లి కాడలు అది ఆనియన్ అంటే ముక్కలుగా కాకుండా గ్రీన్గా ఉంటాయి. సో మీరేమనుకుంటారంటే ఉల్లిపాయ లేదనుకుంటారు. అలాగే అజినమోటో అని ఒక కెమికల్ కూడా కలుపుతారు దాంట్లో. సరే, అదే పక్కన పెట్టండి. వీళ్ళు సరే ఉల్లి వెల్లుల్లి లేని పదార్థం కదా, తినొచ్చు కదా అని చెప్పి హోటల్కి వెళ్ళి అక్కడ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకుని ఫ్రైడ్ రైస్ తింటున్నారు. ఇక్కడ వాళ్ళు యుఎస్లో ఉండగా ఇండియన్ హోటలే మళ్ళీ పైగా. ఆ హోటల్లో తింటున్నారు. తింటుంటే ఒక భయంకరమైనటువంటి విషయం, జాగ్రత్తగా వినండి. ఒక మాంసాహార పదార్థం వచ్చింది. ఒక మాంసాహార పదార్థం వచ్చిందిట అలాంటి ఇండియన్ హోటల్లో. అంతే, వీళ్ళు ఇంక షాక్ కొట్టినట్టు అయిపోయారు. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే, ఎవరైనా సరే పూజలు, వ్రతాలు చేసుకుంటున్నప్పుడు మద్యము, మాంసాహారం తినకూడదు, ఉల్లి వెల్లుల్లి తినకపోవడం అది ఎంత ముఖ్యమో, బయట తిండి అస్సలు తినకూడదు. బయటకే వెళ్ళకూడదు, బయట తిండి తినకూడదు. మీరు ఎంతసేపు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆహారాన్నే తినాలి. మీకు ఓపిక లేకపోతే ఇడ్లీలు వేసుకుని తినండి, లేకపోతే ఉప్మా చేసుకుని తినండి, వంట చేసుకుంటే ఓపిక లేకపోతే. మీరు బయట ఎప్పుడైతే ఆహారం తింటారో ఆ ఆహారం తిన్న దోషం, ఒకవేళ దాంట్లో మాంసాహార పదార్థం కలవకపోయినా కూడా మీరు బయట తింటే ఆహారం తిన్న దోషం కలుగుతుంది. ఎందుకంటే బయట ఆహారం ఎందుకు తినద్దు అంటారంటే, వాళ్ళు ఏ వస్త్రాలతో, ఏ మానసిక పరిస్థితులలో ఎలా వండారో మనకు తెలియదు. ఏ చేతులతో వండారో అంటే శుభ్రం చేసుకున్నారా, శుభ్రం చేసుకోలేదా, అవి ఏమీ తెలీదు. అవి గనక తింటే అవి మన మనసు మీద ప్రభావితం చూపించి మనం చేసేటటువంటి పనిని మందకొడిగా చేస్తాయి. ఇదేదో నేనేదో కొత్తగా కనిపెట్టింది ఏం కాదు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారు, ఆహార శుద్ధో సత్వశుద్ధి అని. ఆహారం శుద్ధిగా ఉంటేనే సాత్వికమైనటువంటి ప్రేరేపణ, సాత్వికమైనటువంటి ప్రేరణ, భగవంతుని యొక్క ఆరాధన చెయ్యాలన్న సంకల్పం వస్తాయి. మీరు ఎప్పుడైతే అసలు ఫ్రైడ్ రైస్ అంటేనే రాజసికమైనటువంటి పదార్థం ఆ జోలికి వెళ్ళారో అక్కడే మీకు సగం మైనస్ మార్కులు పడిపోతాయి. వెంటనే ఆంజనేయ స్వామి ఆ పరీక్షకి వీళ్ళు తల్లడిల్లిపోయారు. తెలియక చేసిన పొరపాటు, ఏదో అలసత్వం వల్లో లేకపోతే ఇంకోటో
పాపం వాళ్ళు చాలా పశ్చాత్తాపడ్డారు. ఏంటి ఉపయోగం? పశ్చాత్తాపడినా అంటే మళ్ళీ ఏం చేయాలి? మీరు ఆ వాల పూజో, లేకపోతే ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసానో, లేకపోతే హనుమద్ వ్రతమో ఏవైతే హనుమాన్‌కి సంబంధించిన పూజ పారాయణలు చేసుకుంటూ ఉన్నారో అవన్నీ ఇప్పటిదాకా చేసినవన్నీ పోతాయి. మళ్ళీ మీరు మొట్టమొదటి నుంచి మొదలుపెట్టుకోవాల్సిందే. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, డీలా పడిపోకూడదు. ఆంజనేయ స్వామి మిమ్మల్ని పరీక్ష చేస్తున్నారు అంటే ఆయన దృష్టి మీ మీద ఉందా? లేదా? ఖచ్చితంగా ఉంది. ఆయన దృష్టి మీ మీద ఉంది. ఆంజనేయ స్వామి దృష్టి నా మీద ఉంది. అయితే ఇప్పుడు నేను ఇంకా బాగా చేసుకుంటాను అని రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మీరు ఆ వ్రతమో లేకపోతే ఆ వ్రతమో లేకపోతే ఆ పూజో, ఆ హనుమాన్ చాలీసా పారాయణో ఇంకోటో మీరు రెట్టించిన ఉత్సాహంతో చెయ్యాలి తప్పితే, అయ్యో ఇప్పటిదాకా చేసిందంతా పోయిందా, అయితే నేను ఇంకా చెయ్యను అని చెప్పి కూర్చోకూడదు. కూర్చుంటే పూర్తిగా మీకు 0 మార్కులు పడిపోయేదట ఆంజనేయ స్వామి దగ్గర నుంచి. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, బయట వస్తువులు తినడం కానీ, బయటికి వెళ్ళడం కానీ, బయట హోటల్స్‌లో భోజనం చేయడం కానీ ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు. బయట వండిన పదార్థాలు ఏమీ తినకూడదు. బయట వండిన పదార్థాలు ఏమి పచ్చి కాయగూరలకిను, లేకపోతే ఐస్ క్రీము, బాదం పాలు ఇలాంటి వాటికి దోషం ఉండకపోవచ్చు. కానీ వీటికి మాత్రం ఉంటుంది. వండిన ఆహార పదార్థాలకు ఉంటుంది. మీరు సాధ్యమైనంత వరకు అన్నీ కూడా బయట అవాయిడ్ చేయండి. మీరు నిష్టగా, శ్రద్ధగా, భక్తిగా, విశ్వాసంతో అని ఎప్పుడూ కూడా నేను ఈ 4 మాటలు చెప్తూ ఉంటాను. శ్రద్ధ, విశ్వాసము, భక్తి, నమ్మకం ఎప్పుడొస్తాయి? ఇగో ఇలాంటి పరీక్షల వల్లే. ఇలాంటి పరీక్షలే పెడుతూ ఉంటారు స్వామి. కాబట్టి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక గురువు గారిని ఎవరినో అడిగారట, ఏం చేయమంటారు అండి అంటే, ఆయన ఏవో ప్రాయశ్చిత్తాలు చెప్పారు. ఆ ప్రాయశ్చిత్తం ప్రకారం చేసుకున్నారు. పాపం వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు. నేను కూడా వాళ్ళకి ఏం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్నది చెప్పాను. కానీ ఇప్పటిదాకా చేసిందైతే మాత్రం వాళ్ళకింకా అది మైనస్‌లో పడిపోయింది కాబట్టి, ఇప్పుడు ఆంజనేయ స్వామి మా మీద దృష్టి పెట్టారు. అందుకే కదా మీరు తప్పు చేసినట్టు ఆయనకి కూడా తెలిసింది, మిమ్మల్ని పరీక్షించాలని ఆయన కూడా. మిమ్మల్ని పరీక్షిస్తున్నారు అంటే మీ మీద దృష్టి పెట్టినట్టే కదా! సో, ఆ ఒక్క విశ్వాసాన్ని పట్టుకొని ఇప్పటి నుంచి మీరు శ్రద్ధగా చేయండి. బయట ఆహార పదార్థాలు ఏమీ తినకండి. తినకుండా మీరు చేస్తే 100% మీరు సక్సెస్‌ని సాధిస్తారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.